ఏమీ లేదు. ప్రభుత్వం వాళ్ళ చేతుల్లో ఉంది. ప్రభుత్వం ప్రోత్సాహంతో, ప్రభుత్వ ప్రోద్బలంతో, ప్రభుత్వ అండదండలతోనే ఇటు నకిలీ మద్యానికి సంబంధించి కానీ, రేషన్ బియ్యానికి సంబంధించినటువంటి కానీ మాఫియాలు విచ్చలవిడిగా చెలరేగిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. ఇవి ఎలా బయటపడ్డాయి అంటే, ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టలేదు. లేదు ఎవరన్నా పత్రికలు విమర్శించినా, ఎవరన్నా రాసినా వాళ్ళని తీసుకెళ్లి జైలులో వేసి కేసులు పెట్టి వాళ్ళని అణగదొక్కేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు చెప్పడానికి భయపడుతున్నారు. ఈ రెండు విషయాల్లో కూడా, నకిలీ మద్యం విషయంలో కానీ, రేషన్ బియ్యం మాఫియాలో కానీ, వాటాల్లో వాళ్ళ మధ్య వచ్చినటువంటి తేడాలతోనే ఈరోజు ఇది బహిర్గతపరచడం జరిగింది. బహిరంగంగా ఈరోజు మాట్లాడేటువంటి పరిస్థితి దాపురించింది. ఇప్పుడు ప్రజలందరికీ అర్థమైపోయింది. సీజ్ ద షిప్ ఎంత ఫేమస్ డైలాగ్ అది. సీజ్ ద షిప్ అనేటువంటిది ఒక డ్రామా అనేటువంటిది అర్థమైంది. దాన్ని చూపించి మేము నకిలీ మద్యం అరికడతాం, రేషన్ బియ్యం మాఫియాని ఎక్కడికి తరలిపోకుండా చూస్తామని చెప్పి సీజ్ ద షిప్ అంటూ ఆ వెంటనే దానికి సంబంధించినటువంటి మాఫియా వ్యవహారాలు కూడా ఆంధ్ర రాష్ట్రంలో విచ్చలవిడిగా దోచుకోవడం అనేటువంటిది, పేదలకు సంబంధించినటువంటి బియ్యాన్ని దోచుకునేటువంటి కార్యక్రమం ప్రారంభించింది. నెల్లూరు జిల్లాలో గత 16 నెలలుగా అనేక సందర్భాల్లో కూడా మాట్లాడాం. రేషన్ మాఫియా విచ్చలవిడిగా రేషన్ బియ్యానికి సంబంధించి అక్రమంగా తరలించి ఈరోజు సొమ్ము చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. కేవలం నేను చెప్పినట్టుగా వాటాలలో తేడాలు రావడంతోనే ఈరోజు టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళే కొట్టుకుంటూ, ఈరోజు దాని గురించి బయట పెట్టుకుంటూ రకరకాలైనటువంటి విమర్శలు చేసేటువంటి పరిస్థితి రావడం జరిగింది. వీటన్నిటికీ పరాకాష్ఠ ఏంటంటే, నుడా చైర్మన్ ఒక ప్రెస్ మీట్ పెట్టి దాని మీద బహిరంగంగా ఆరోపణలు చేయడం. ఎవరు దీని వెనక ఉన్నారు అని అంటే ఆయనే చెప్పాడు, అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులే దీని వెనక ఉన్నారు, వాళ్ళ అండదండలతోనే ఈరోజు పౌర సరఫరాల శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా వాళ్ళకు వంతబాడుతున్నారు. ఇవన్నీ పూర్తి స్థాయి విచారణ జరపాలి. ఎవరైతే దీని వెనక ఉన్నారో, వెనక ఉన్నటువంటి రేషన్ మాఫియా దొంగలతో పాటు అధికారులు వంతపాడుతున్నటువంటి అధికారుల మీద కూడా విచారణ చేపట్టాలి అని చెప్పి నాదెండ్ల మనోహర్ గారిని ఈరోజు కోరడం, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని కూడా డిమాండ్ చేశారు. ఎందుకంటే ఆ శాఖని జనసేనకు సంబంధించినటువంటి కూటమిలో వాళ్ళకి కేటాయించారు కాబట్టి ఆ పార్టీకి సంబంధించినటువంటి నాదెండ్ల మనోహర్కి, పవన్ కళ్యాణ్ కూడా ఆయన చెప్పడం జరిగింది, ఇది సంబంధించి ఈ విధంగా ఉంది అని చెప్పినాను. ఆయన మాటల్లోనే అర్థమైంది ఈ మాఫియా వెనక మంత్రి నారాయణకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ హస్తం ఉందనేటువంటిది, పౌర సరఫరా శాఖల మీద వాళ్ళ పెత్తనం చేస్తున్నారనేటువంటిది కూడా నర్మగర్భంగా కూడా కాదు, నేరుగానే చెప్పడం జరిగింది. దాంతోపాటు అక్రమ రవాణా చేసే వాళ్ళందరినీ కూడా ఒక జట్టుగా చేర్చి ఈ దందా నిర్వహిస్తున్నారు అని చెప్పడం జరిగింది. ఇది ఒక ఎత్తు. అంటే కూటమి పార్టీకి సంబంధించి అధికార తెలుగుదేశం పార్టీలో ఒక నుడా చైర్మన్గా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తే ఈ జిల్లాలో జరిగేటువంటి రేషన్ అక్రమాలను తట్టుకోలేక బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాల్సి వచ్చింది అంటే అధికారులకు చెప్పుండొచ్చు, అధికారులు లెక్క చేసి ఉండకపోవచ్చు, ఖాతరు చేసి ఉండకపోవచ్చు. వీటన్నిటికీ సంబంధించి ఈరోజు బహిరంగంగా ప్రెస్లో మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడింది. సాధారణంగా అందరికీ తెలుసు, ఆయన కూడా మామూలుగా నగరంలో ఒక ముగ్గురు అనంతసాగర్ మండలానికి చెందినటువంటి వాళ్ళు వీళ్ళందరూ మాఫియాగా మారి ఈ కార్యక్రమాన్ని యథేచ్ఛగా నిర్వహిస్తున్నారనేటువంటిది బహిరంగ సందర్శన. అయితే నారాయణ గారు ఒక మాట మాట్లాడారు. దీనికి సంబంధించి వీడియో కాన్ఫరెన్స్లో నారాయణ గారు మాట్లాడుతూ కూటమి ధర్మం, కూటమిలో ఏ విధంగా ఉండాలా అనేటువంటి దాని మీద ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, కూటమి పాలనలో మీరు ప్రజల సొమ్ము దోచుకున్నా కూడా ఇబ్బంది లేదు, కానీ వీళ్ళలో ఒకరి మీద ఒకరు మాత్రం విమర్శలు చేస్తే సహించేది ఉండదు. అంటే ఆయన చెప్పినటువంటి వ్యాఖ్యలు ఏందో కూడా ఒకసారి మీకు వినిపిస్తాను. వినిపించిన తర్వాత ఆయన ఏమి మాట్లాడాడనేటువంటి దాని మీద కూడా క్లారిటీ వస్తే దాని మీద కూడా మనం మాట్లాడుకుందాం. ఒక్కసారి నారాయణ గారి ఆడియో ఒకసారి వేయమ్మా. కొద్దిగా తగ్గించు.
మాట్లాడుతూ మాట్లాడు నేను మాట్లాడు ఇదేం కాదు ముఖ్యమంత్రి గారి అదే సౌండ్ వివాహానికి మాట్లాడతాను నేను తర్వాత ఇంకొంచెం మనం ప్రజలు చెప్పాను మనం చూసిన సూపర్ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే పిఠాపురం దొరుకుతున్నారన్నారు నేను కూడా ఖండిస్తుంది సార్ వాళ్ళు ఇలా ముఖ్యమంత్రి గారు ఆలోచించి పార్టీ ఆలోచించి 3 పార్టీలు కలిసి ఇది స్థూలంగా నారాయణ గారి ఆడియో. ఆయన ఏమి చెప్పాడు అంటే, నాదెండ్ల మనోహర్ గారు నాకు ఫోన్ చేశాడు, మా అధికారుల మీద మీరు ఈ విధంగా మాట్లాడడం అనేటువంటిది బాధేసింది, దీని వెనక మీ హస్తం ఏమన్నా ఉందా అని చెప్పి నన్ను ప్రశ్నించారు. నేను మంచి వాళ్ళకు మంచివాడిని, రౌడీలకు రౌడీని అన్నట్టుగా చెప్పాడు. కొండ మిరపకాయ లాంటి వాడిని, చూడడానికి సాధారణంగా ఉంటుంది కానీ కొరికితే దానికి రుచి తెలుస్తుంది, ఆ కారం ఘాటుకు మీరు తట్టుకోలేరు అన్నట్టుగా మాట్లాడారు. నా సహనాన్ని పరీక్షించొద్దు అని చెప్పి మాట్లాడాడు. ప్రశ్నిస్తే జీరోని చేస్తాం, వర్మను చూశారు కదా, వర్మ ఏ విధంగా ప్రశ్నిస్తే జీరోని చేశామో ఆ విధంగా జీరోని చేసేస్తాము, వర్మలాగా జీరో అయిపోతారు మీరు అందరూ అని చెప్పి మాట్లాడాడు. ఆయన చెప్పదలుచుకున్నది ఏమిటి అంటే, మీరు గనక ప్రశ్నిస్తే అంటే కూటమిలో ఉండేటువంటి వాళ్ళు నాయకులు బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, ఎవడైనా సరే మీరు గళం విప్పి ఈ ప్రభుత్వ పాలన గురించి విమర్శిస్తే ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మాకు ఇబ్బందికర పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి దాని మీద నన్ను అడుగుతున్నారు, ఏమిటయ్యా కూటమిలో ఇన్ని లోకలోకలుంటే నువ్వు ఎందుకని ఉపేక్షిస్తున్నావు అని అడుగుతున్నారు, నాకు చెడ్డ పేరు వస్తుంది అని మాట్లాడాడు. మంత్రిగా ఉన్నటువంటి నారాయణ మాట్లాడాల్సినటువంటి మాటలు అవి కాదు. నిజంగా నారాయణకి చెడ్డపేరే. ఎందుకంటే నెల్లూరు జిల్లాలో మంత్రిగా ఉన్నప్పుడు, ఆయన మంత్రిగా నేతృత్వం వహిస్తున్నప్పుడు నెల్లూరు జిల్లాలో రేషన్ మాఫియా అనేటువంటిది విచ్చలవిడిగా చెలరేగిపోయింది, దానికి సంబంధించినటువంటి అడ్డు అదుపు లేకుండా పోయింది అనేటువంటిది బహిరంగ రహస్యం. లారీల రేషన్ సరుకులు పట్టుబడుతున్నాయి, రేషన్ బియ్యం పట్టుబడుతుంది, అది బహిరంగ రహస్యం. అలాంటప్పుడు ఆయన ఏమనాలి అంటే, మీరు నాకు చెడ్డ పేరు వస్తుంది, నెల్లూరు జిల్లాలో ఈ విధంగా రేషన్ బియ్యం తరలిపోవడం సరైనటువంటి పద్ధతి కాదు, కాబట్టి మీరు ఎక్కడన్నా ఉంటే నాకు సమాచారం ఇవ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు మాట్లాడుతున్నారు మన గురించి, కాబట్టి మనం దీన్ని నిరోధిద్దాం. నిరోధించేటువంటి ప్రయత్నంలో కూటమికి సంబంధించినటువంటి పాలకులు ఎవరున్నా సరే, కూటమిలో ఉన్నటువంటి భాగస్వాములు కానీ, తెలుగుదేశం పార్టీ సానుభూతికరులు కానీ, కార్యకర్తలు కానీ, లేదా ఇతర పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరి దగ్గర సమాచారం సేకరించి నాకు ఇచ్చి నెల్లూరు జిల్లాలో దాన్ని రూపమాపుదాం, దానివల్ల నాకు చెడ్డ పేరు లేకుండా పోతుంది, లేకపోతే నెల్లూరులో ఈ మాఫియా జరుగుతున్నటువంటి చెడ్డ పేరు నాకు ఆపాదిస్తుంది అని చెప్పి మాట్లాడాల్సినటువంటి సందర్భం. మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఈ జిల్లాకు సంబంధించి. వాటన్నిటినీ పక్కన పెట్టి ఆయన భిన్నంగా ఏం మాట్లాడాడు అంటే, మీరు మాట్లాడినందువల్ల నాదెండ్ల మనోహర్ ఫోన్ చేసి ఏమండి మీ జిల్లాలో ఈ విధంగా జరుగుతుందా అని చెప్పి ప్రశ్నించాలి. ఆయన జరిగింది అయితే ఏంటట, మీరు మా గురించి మాట్లాడతారా, మీరే మాట్లాడిస్తారా, మీ దగ్గర మాత్రం డిసిప్లిన్ లేదా అన్నాడంట. అంటే డిసిప్లిన్ పార్టీలు అంటే ఏంటంటే ప్రజల సొమ్ము దోచుకోవచ్చు, వాటాలు వేసుకొని పంచుకోవచ్చు, కానీ నోరెత్తి మాత్రం దాన్ని విమర్శించకూడదు. అంటే మేము నియంత్రణలాగా చివరికి ప్రతిపక్షం నోరు నొక్కినట్టే అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే నోరు తెరిచి మాట్లాడితే సహించాం, ఉపేక్షించాం. ఈరోజు వర్మని ఏ విధంగా జీరో చేశామో, తొక్కేశామో, మీరు నోరెత్తితే మీ రాజకీయ భవిష్యత్తు అంధకారంలో పడిపోతుంది, మీ రాజకీయ భవిష్యత్తు శూన్యమైపోతుంది అని చెప్పి ఆయన చెప్పకనే చెప్పాడు. ఇంతకన్నా ఒక మంత్రిగా రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి వ్యక్తి బహిరంగంగా ఆడియో కాన్ఫరెన్స్ పెట్టి దానిలో ఆయన మాట్లాడినటువంటి మాటలు రాజ్యాంగ వ్యవస్థలో, ప్రజాస్వామ్య వ్యవస్థలో సిగ్గు చేయటం అనేటువంటి విషయం. అంటే ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు అని అంటే, దోచుకోండి, పంచుకోండి, తినేయండి, ప్రజలకు సంబంధించినటువంటి రేషన్ మాఫియా పదాలు నోళ్లు కొట్టి మీరు తీసుకెళ్ళండి, పంచకుండా తీసుకోండి, కానీ దానిలో ఏదన్నా ఉంటే మాత్రం, ఆ వాటాలు ఏదన్నా ఉంటే నా దృష్టికి చెప్తే నేను ఏదన్నా సర్దుబాటు చేసేస్తే వాటాలు పనిచేస్తాను, ఆ వాటాలను మీకు తేడాలు వస్తే మీరు మాత్రం మైకుల్లో ఎక్కి మాత్రం మాట్లాడకూడదు, వీధికి ఎక్కకూడదు, రచ్చకెక్కకూడదు, పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయకూడదు, మీడియాలో మాట్లాడకూడదు అని చెప్పి ఆయన హెచ్చరించడం జరిగింది. ఈరోజు జరిగినటువంటి విషయం, ఈ మాఫియాకు సంబంధించి నియోజకవర్గ వారీగా దళారులు పెట్టుకున్నారు, మండలాల వారీగా దళారులు పెట్టుకున్నారు. ఆ మండలంలో ఉన్నటువంటి దళారులు ఎక్కడెక్కడ గ్రామాల నుంచి సేకరించాలో కొన్ని నేరుగా రేషన్ షాపుల నుంచి సేకరిస్తున్నారు, ఇవ్వకుండానే. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రేషన్ అనేటువంటిది పారదర్శకంగా ఇంటికి వెళ్ళి ఇచ్చేవాళ్ళు. ఈరోజు అది తీసేశారు. పాపం పేదవాడు ఎవడో చదువు రానటువంటి వాళ్ళు, లేకపోతే పాపం ఎస్టీలు ఎవడన్నా వెళ్తే మీ రేషన్ ఏం అయిపోయిందంటే గమ్ముగా రావాల్సినటువంటి పరిస్థితి. మాట్లాడలేడు, ప్రశ్నించలేడు. ప్రశ్నించేటువంటి నాయకులనే గొంతు నెక్కేటువంటి వీళ్ళు
సాధారణమైనటువంటి ఎస్టీలు పాపం పేదవాళ్ళు వెళ్ళి మాట్లాడి వాళ్ళ మీద శక్తి లేదు. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు నెల్లూరు జిల్లాకు సంబంధించి నెల్లూరు, ప్రకాశం జిల్లా, వైఎస్ఆర్ కడప జిల్లాలో కొన్ని మిల్లుని వాళ్లే బాడుకు అద్దెకు తీసుకుని వాటిని నడిపిస్తూ విచ్చలవిడిగా పేదల దగ్గర కొనడం ఒక పద్ధతి, దానితో పాటు నేరుగా రేషన్ షాపుల దగ్గర నుంచే తరలించడం రెండో పద్ధతి. ఈ రెండు పద్ధతులు అవలంబిస్తూ నెల్లూరు జిల్లా రాష్ట్రమంతా ఉంది, నెల్లూరు జిల్లాలో మరీ ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితి. మొన్న బాపట్లలో ఈ బియ్యం దొరికితే, రేషన్ బియ్యం దొరికితే అది నెల్లూరుకు చెందినటువంటి మాఫియాది అని చెప్పి ఈరోజు నియోజకవర్గాల వారీగా స్థానికంగా ఉండేటువంటి శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో ఒక్కొక్కరికి చెప్తున్నారు, మా ఇష్ట ప్రకారం వ్యవహరిస్తాం, శాసనసభ్యులను ముందే కలిసి 25 లక్షల రూపాయల నెలకి కాంట్రాక్ట్ మాట్లాడుకున్నాం, మా పీసోడు అయితే సర్వేపల్లిలో 40 లక్షలు అడిగాడంట, ఆటాడేశాం. కాబట్టి దాని ప్రకారం ఏంటంటే మీరు నేరుగా ఆ పోలీస్ స్టేషన్కి చెప్పేయాలి, ఎమ్మెల్యే మీరు రేషన్ బళ్లకు సంబంధించినటువంటి వాటిని మీరు తాకకూడదు, మీరు వెళ్ళడానికి లేదు. వాటికి సింబల్ ఏంటంటే ఒక స్టిక్కర్ ఉంది, తెలుగుదేశం పార్టీ స్టిక్కర్. తెలుగుదేశం పార్టీ స్టిక్కర్ వేసేస్తే గ్రావెల్ ఎత్తకు వెళ్ళినా, మట్టి ఎత్తకు వెళ్ళినా, ఇసుక ఎత్తకు వెళ్ళినా, రేషన్ మాఫియా వెళ్ళినా పోలీసులు ధైర్యం చేసి ఆ బండిని ఆపేటువంటి పరిస్థితి లేదు. ఆపరు. దానిలో ఏదైనా సరే, దాంట్లో సంఘ విద్రోహ శక్తుల పైన లేదా వాటికి సంబంధించినటువంటి మీరు కావాలంటే నేను ఆ ఫోటోలతో సహా మీకు చూపిస్తా. ఆ స్టిక్కర్ కనుక ఉంటే ఆ ట్రిప్పర్కి దాన్ని తాకకూడదు, తాకడానికి లేదు. ఆ విధంగా ఈరోజు నియమ నిబంధనలు తీసుకొచ్చి పార్టీ పరంగా విడిగా రోజు దోచుకుని అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, లోకల్ పోలీసులకి మీరు నకిలీకి సంబంధించిన రేషన్ బియ్యంకి సంబంధించినటువంటి ఆ మాఫియా జోలికి పోవద్దు, ఎవరు ఎంత అక్రమంగా రేషన్ బియ్యం తరలించినా మీరు పట్టించుకోవద్దు అని చెప్పి ఓ స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. ఈరోజు జిల్లాలో దాదాపుగా 1500 రేషన్ షాపులు ఉన్నాయి, 7,20,000 కార్డులు ఉన్నాయి. నెలకు 11,000 టన్నుల బియ్యం ఇస్తే 11,000 టన్నుల బియ్యం నెలకి నెల్లూరు జిల్లాలో పేదవాళ్ళకి అందజేస్తారని చెప్పి అలాట్ చేస్తే, కేటాయిస్తే 9,09,000 టన్నుల బియ్యం వెళ్ళిపోతుంది. ఈరోజు 9,000 టన్నుల బియ్యం పాపం ఆ 7,20,000 కార్డులకు సంబంధించి 9,000 టన్నులు ఈరోజు మాఫియా చేతుల్లోకి వెళ్ళి అక్రమంగా ఈరోజు వాటికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు మా దగ్గర ఉన్నాయి, చెప్తున్నాం, పట్టించుకునేటువంటి నాదుడు కరువేడు. కావలి, నెల్లూరులో శెట్టిగుంట రోడ్డు, కోవూరు నియోజకవర్గంలో బుచ్చిరెడ్డిపాలెం నుంచి రాజుపాలెం వైపు వెళ్ళేటువంటి దారిలో వీటిలన్నింటిలో రైస్ మిల్లు ఉన్నాయి. పోతిరెడ్డిపాలెం ఉంది, అల్లీపురం ఉంది, చంద్రమోహన్ రెడ్డి ఊరు. నెల్లూరు రూరల్ పరిధిలో గుడిపల్లిపాడు, చెముడుకుంట, కందుకూరు నియోజకవర్గంలోని పెదపావని, వీటిలో రైస్ మిల్లుల్లో వేరే పని లేదు. వాళ్ళేం మామూలు బియ్యం ఆడించరు, నేరుగా ఈరోజు అక్కడ ఉన్నటువంటి వాటిని పాలిష్ పెట్టడం, రేషన్ బియ్యాన్ని తీసుకెళ్ళి చెన్నై మార్కెట్కి తరలించడం, దాంతోపాటు కృష్ణపట్నం పోర్టు నుంచి ఈరోజు నేరుగా వాటిని విదేశాలకు తరలించడం అనేటువంటిది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం. కాబట్టి సర్వేపల్లి, నెల్లూరు నగరం, నెల్లూరు రూరల్, కోవూరు, ఆత్మకూరు, ఉదయగిరి, కావలి ఈ నియోజకవర్గాలన్నింటిలో మాఫియా సేకరణ కోసం ఒక ప్రత్యేకమైనటువంటి టీములు ఏర్పాటు చేసుకుని మండల వారీగా దళాలను ఏర్పాటు చేసుకుని దోచుకుంటూ ఉంటే, ఆ దోచుకున్నటువంటి దాని మీద ఎవరో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి మాట్లాడితే దాని ఎందుకు ఇది ఇంత సీరియస్ అయింది, దీని వెనక ఎంత సీరియస్ ఉంటే వీళ్ళు మాట్లాడారు. ప్రతిపక్షం మాట్లాడడం సహజం. మీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు విమర్శిస్తున్నారు అని అంటే ఈ మాఫియా ఏ స్థాయిలో చెలరేగిపోతుంది, ఏ స్థాయిలో రెచ్చిపోతుందని చెప్పడానికి ప్రత్యేకంగా ఉదాహరణలు అవసరం లేదు. అటువంటి నేపథ్యంలో ఇది సిగ్గుపడాల్సినటువంటి విషయం. దీనిని వెంటనే ఏ విధంగా మనము చర్యలు తీసుకోవాలి, నియంత్రించాలని ఆలోచించాల్సినటువంటి మంత్రి స్థానంలో ఉండేటువంటి వ్యక్తి ఆ మంత్రి స్థానాన్ని మరిచిపోయి ఈరోజు మీరెవ్వరూ మాట్లాడడానికి లేదు, మీరు ప్రజల సొమ్ము దోచుకున్నా సరే కూటమి ధర్మానికి మాత్రం మీరు కట్టుబడి ఉండాలా. కూటమి ధర్మం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి సిద్ధాంతం, మనం ముగ్గురం ఏ విధంగా వెళ్ళి ఓట్లు అడిగామో ముగ్గురం అదే విధంగా ఉండాలి తప్ప, ముగ్గురం కలిసి దోచుకున్నా, కలిసి పంచుకున్నా ముగ్గురంగా ఉండాలి తప్ప వాటాలు ఏదైనా తేడాలు ఇస్తే నా దృష్టికి తీసుకొస్తే నేను ఆ వాటాలు సరిచేస్తాను, లేదనుకుంటే జీరో చేసేస్తాను మిమ్మల్ని అని చెప్పి మాట్లాడడం అనేటువంటిది ఒక రాజ్యాంగబద్ధంగా మంత్రిగా ఈరోజు విధులు నిర్వహించేటువంటి వ్యక్తికి సమంజసం కాదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా ఈ ఉదంతమైనా సరే ఈ జిల్లా కలెక్టర్ గారికి కానీ ఈరోజు ఉన్నటువంటి సివిల్ సప్లైస్ విభాగానికి కానీ ఒక కనువిప్పు కావాలి. ఎవరో నాదెండ్ల మనోహర్ ఫోన్ చేసి మీరు మాట్లాడటం ఏంటి అనేటువంటిది కాదు. నాదెండ్ల మనోహర్ గారు వెంటనే చర్యలు తీసుకొని నెల్లూరు జిల్లా మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఈరోజు మన బళ్ళు ఆపితే ఆ ఆపినటువంటి బళ్ళు వెంటనే పోలీసులు వెళ్ళి మీకు ఏం హక్కు ఉంది బళ్ళు ఆపడానికి, అయ్యా అది రేషన్ బియ్యం తరలిస్తున్నారు, ఇదిగో ఈ ట్రక్కులో ఉంది అని అంటే
మీకు ఏం హక్కు ఉంది అని చెప్పి 5 బళ్ళు పట్టుకుంటే 2 బళ్ళలో రేషన్ ఉంది, మిగతా 3 కావో చెప్పి వదిలేయడం. అంటే ఏదో ఒక విధంగా దీన్ని పోలీసులు, పాప రెవెన్యూ సిబ్బంది, సివిల్ సప్లైస్ అధికారులు ఏమాత్రం పట్టించుకోకుండా నీరు గార్చేటువంటి ప్రయత్నం చేస్తూ పేదల నోళ్లు కొట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇది దారుణమైనటువంటి విషయం. ఇది సాదాసీదాగా తీసుకోవడం విషయం కాదు. దీన్ని సాదాసీదాగా తీసుకున్నటువంటి ఆ మంత్రి గారి విజ్ఞతగా వదిలేస్తున్నాం. ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఆయన మాట్లాడినటువంటి ఆడియోలు. కాబట్టి ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో మీరు పేదల కడుపు కొట్టి, పేదల నోళ్లు కొట్టి, ఈ రేషన్ బియ్యం మాఫియాకు సంబంధించి మేము విచ్చలవిడిగా ఇదే రీతిలో చెలరేగుతామంటే తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీని మీద పోరాటం చేస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మేము ఎక్కడికక్కడ అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. మీరు కేసులు పెట్టినా, మీరు ఏ విధంగా ఉన్నా సరే, ఈరోజు మీరు ఏ విధంగా అనుకుంటున్నారంటే దోపిడీ అనేటువంటిది మా జన్మ హక్కు అన్నట్టుగా ఈరోజు తెలుగుదేశం పార్టీకి లేదా కూటమికి సంబంధించినటువంటి పెద్దలు మాట్లాడడం ఇది సరైనటువంటి పద్ధతి, విధానం కాదు. నాదెండ్ల మనోహర్ గారు కూడా అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు. కాబట్టి ఏదన్నా ఉంటే దీనిలో ఉన్నటువంటి లోతుపాటలు మీకు బాధ కలిగి ఉంటే ఆ బాధ దేని మీద కలగాలంటే మాట్లాడిన దాని మీద కలగకూడదు. ఇటువంటి చర్యలు జరుగుతున్నటువంటి దాని మీద బాధ కలగాలి. ఇటువంటి చర్యలు జరుగుతున్నందుకు సిగ్గుపడాలి. ఇటువంటి చర్యలు జరుగుతున్నందుకు ఆవేదన పడాలి. ఇటువంటి చర్యలు జరుగుతున్నందుకు వెంటనే చర్యలకు ఉపక్రమించి వాటిని నివారణ చర్యలు చేపట్టాలి తప్ప, వాటిని నిరోధించాలి తప్ప, ఆ విధంగా కాకుండా ఈరోజు మాట్లాడిన తప్పు పట్టారు తప్ప జరిగేటువంటి ప్రహసనం, జరిగేటువంటి దొంగతనం, జరిగేటువంటి అక్రమ రవాణా, తరలింపు వీటి మీద మాట్లాడకుండా పోవడం, పట్టించుకోకపోవడం దురదృష్టం. కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయేటువంటి రోజుల్లో అన్ని విషయాలు ఏ విధంగా అయితే పోరాటం చేస్తున్నామో, మెడికల్ కాలేజీ విషయంలో పోరాటం చేస్తాం, నకిలీ మద్యం విషయంలో పోరాటం చేస్తాం, దానితో పాటు ఈ అక్రమ రేషన్ బియ్యం తరలింపు విషయంలో కూడా పోరాటం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ, ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి జరుగుతున్నటువంటి నెల్లూరు జిల్లాలో, ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రంతో పాటు నెల్లూరు జిల్లాలో విచ్చలవిడిగా జరుగుతున్నటువంటి ఈ అవినీతి రేషన్ కార్యకలాపాల మీద, రేషన్ బియ్యం అక్రమ కార్యకలాపాల, అక్రమ రవాణా మీద ప్రత్యేకమైనటువంటి విచారణ చేపట్టి తక్షణమే చర్యలు తీసుకుని నిరోధించాలి, దీన్ని నివారించాలని చెప్పి డిమాండ్ చేస్తుంది.